అందరికీ నమస్కారం. నేను మీ మెప్మా ఎస్హెచ్జి డీజీ మహిళ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి శుభ్రత గురించి తెలుసుకుందాం. చేతులు కడుక్కోవడం, కిచెన్ శుభ్రంగా ఉంచడం మన కుటుంబాన్ని వ్యాధుల నుంచి ఎలా కాపాడుతాయో చూద్దాం. నమస్తే, దిస్ ఇస్ లావణ్య, న్యూట్రిషనిస్ట్. మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే లోపలికి ఏం వెళ్తుంది అనేది ఎంత ఇంపార్టెంటో, అంటే మనం ఏం తింటున్నామో ఎంత ఇంపార్టెంటో, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంటున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ మనతో కలిపి. మనం ఎంత శుభ్రంగా ఉంటున్నాం, మన చుట్టూ ఉన్నవి ఎంత శుభ్రంగా ఉంటున్నాయి, మనం తినే ఆహారం ఎంత శుభ్రంగా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో మెప్మా వాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మంచి హెల్త్ అవేర్నెస్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ని ఎలా చూసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేయడం కోసమనని ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ఇంత వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు తెలియవా అంటే అని కాదు, ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఎలాంటివి చేస్తున్నాం, ఏమైనా ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయా అనేది చూసుకుందాం. ఫస్ట్ థింగ్, నేను పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడతాను. సో మన చుట్టూ ఉన్న పరిసరాల కన్నా ముందు మనం ఎంత పరిశుభ్రంగా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ మనల్ని మనం చెక్ చేసుకోవడానికి కావాల్సింది మెయిన్ థింగ్, ఫస్ట్ ప్రయర్ థింగ్, హ్యాండ్ వాష్. సో ఎప్పుడు మీరు బయట నుంచి వచ్చినా, ఫుడ్ తినే ముందైనా, ఫుడ్ తిన్న తర్వాత అయినా, వాష్రూమ్కి వెళ్ళొచ్చినా, అంటే టాయిలెట్కి వెళ్ళొసి వచ్చినా, హ్యాండ్ వాషింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హ్యాండ్ వాషింగ్ అనేది అందరికీ తెలిసిందో, కోవిడ్ టైంలో మాత్రం అందరికీ ఒక హ్యాబిట్ అయిపోయింది. సో అక్కడి నుంచి చాలా మందికి ఒక అవేర్నెస్ వచ్చింది. సో పర్సనల్ హైజీన్ మీద ఫోకస్ ఎక్కువ పెరిగింది. సో ఫస్ట్ ప్రయర్ థింగ్, హ్యాండ్ వాష్. ఆ హ్యాండ్ వాష్ అనేది కూడా జస్ట్ చిన్నగా అలా చేయడం కాకుండా కొన్ని సెకండ్స్ టైం ఇచ్చి కంప్లీట్గా హ్యాండ్ని ఫుల్గా వాష్ చేసుకుంటే ఉన్న బ్యాక్టీరియా అనేది లేకుండా పోతుంది. సో ఉండే స్ట్రాంగ్ అంటే బ్యాక్టీరియాలో కొన్ని కోట్ల రకాలు ఉంటాయి. సో అలాంటివి ఎలాంటి బ్యాక్టీరియా ఉంటుందో తెలియదు కాబట్టి, దేని నుంచి ఏమొస్తుందో తెలియదు కాబట్టి, కొన్ని సెకండ్స్ టైం ఇచ్చి హ్యాండ్ వాషింగ్ మీద ఫోకస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాతింగ్. సో రోజు స్నానం చేస్తున్నారా? సో స్నానం చేయరా అంటే ఉండొచ్చు. సో కాబట్టి రోజు స్నానం చేయడం, అట్లీస్ట్ డైలీ వన్స్ బాతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా టక అని కాకుండా చక్కగా కొంచెం టైం ఇచ్చి పర్ఫెక్ట్గా బాతింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, ఎందుకు అనంటే ఈ టెంపరేచర్ కానీ లేకపోతే సమ్మర్ కనుక చూసుకున్నారు అనంటే, ఎప్పుడైతే స్నానం అనేది కరెక్ట్గా చేయరో స్వెట్టింగ్ నుంచి, ఆ స్వెట్టింగ్ ఈజ్ నథింగ్ బట్ లోపల ఉన్న వేస్టేజ్ అంతా కూడా బయటకు వస్తుంది. సో లోపల ఉన్న వేస్టేజ్, అది ఫ్యాట్ అవ్వచ్చు, టాక్సిన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా కరెక్ట్గా మనం క్లీన్ చేసుకోకపోతే అది బ్యాక్టీరియా కానీ, వైరస్గా కానీ, ఫంగస్గా కానీ మారే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని నుంచి మీతో పాటు మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పర్సనల్ హైజీన్లో బాతింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, బ్రషింగ్. బ్రషింగ్ అనేది రోజు చేస్తామా అని అంటే డైలీ ట్వైస్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే లైక్ కొంతమంది ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే తెలియకుండానే మన ఒంట్లో ఉండే సమస్యల వల్ల మన నోటి నుంచి వచ్చే దుర్వాసనని బట్టి కూడా డాక్టర్స్ చెప్తారు. సో ఒకసారి అంటే ఆ స్మెల్ని బట్టి కూడా మన లోపల ఉన్న ఆరోగ్యాన్ని అంచనా వేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనిస్తే, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు, లేకపోతే ఫీవర్తో ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా ఒక హెల్త్ కండిషన్తో బాధపడుతున్న వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడండి. వారి నోట్లో నుంచి చాలా అంటే రకమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. అది వాళ్ళదా అంటే కాదు, లోపల ఉన్నదంతా కూడా అలా నోటి నుంచి దుర్వాసనగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని మనం కొంచెం ప్రికాషన్గా చేసుకోవాలి, దాని నుంచి బయటపడాలి, దాన్ని రెగ్యులేట్ చేసుకోవాలి అంటే డైలీ ట్వైస్ బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, సెపరేట్గా చూసుకోవడం. అంటే మీరు బ్రష్ కానీ, లేకపోతే టవల్ కానీ, లేదా ఏదైనా స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు సోప్తో సహా సెపరేట్గా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు పర్సనల్ థింగ్స్గా అవి పెట్టుకుంటే బెటర్. సో ఇది పర్సనల్ హైజీన్. సో పర్సనల్గా మనం ఏం చేస్తున్నామో, మనం ఎంత శుభ్రంగా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెయిల్స్ కరెక్ట్గా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. నెయిల్స్ చాలా మంది పెంచుకుంటారు కానీ వాటిని క్లీన్గా ఉంచుకోరు. ఒకవేళ మీరు క్లీన్గా ఉంచుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కువ ఇప్పుడు లేడీస్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకవేళ లేడీస్కి ఇష్టం అనుకోండి నెయిల్స్ పెంచుకోవడము, దాన్ని కొంచెం మనం డ్రెస్సింగ్ చేసుకోవడము, లైక్ నెయిల్ పాలిష్ వేసుకొని అలా డ్రెస్సింగ్ ఇష్టం అయితే నెయిల్స్ క్లీన్గా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. అంటే లోపలికి డస్ట్
వెళ్లకుండా సో డస్ట్ అనేది స్టోర్ అవ్వకుండా క్లీన్ చేసుకోవడానికి చూడండి. లేదు ట్రిమ్ చేసేసుకుంటే ఇంకా హ్యాపీ. సో నెయిల్స్ ని కూడా చక్కగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దీనివల్ల ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి నెక్స్ట్ ప్లేసెస్ కి పక్కన వాళ్ళకి కానీ లేదా మనం తినే ఫుడ్ లో అవ్వచ్చు, మన బట్టల మీద అవ్వచ్చు, ఈ డస్ట్ అనేది తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటది. సో నెయిల్స్ కూడా ట్రిమ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. పర్సనల్ హైజీన్ కనుక మీరు మెయింటైన్ చేశారు అని అంటే ఎప్పుడైతే హెల్త్ ప్లస్ హైజీన్ ఉంటుందో ఆటోమేటిక్ గా మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే సోషలైజ్డ్ గా యాక్సెప్టబుల్ అనమాట. అంటే ఎప్పుడైతే మన బాడీ నుంచి ఒకవేళ దుర్వాసన రాకుండా మంచి స్మెల్ వస్తుంది అని అంటే లైక్ డియోడ్రెంట్స్ ఏమైనా యూస్ చేసి మంచి స్మెల్ వస్తుంది, సో ఫ్రెష్ గా ఉన్నాము అనుకుంటే తెలియకుండానే మనం మాట్లాడే విధానం కానీ మనం చూసే విధానం కానీ మనం అప్రోచ్ అయ్యే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో సోషలైజ్డ్ గా కూడా మీరు పర్సనల్ హైజీన్ కనుక మీరు మెయింటైన్ చేస్తున్నారంటే తెలియకుండానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. పర్సనల్ హైజీన్ తర్వాత మన ఇంటి పరిసరాలు, హౌస్ అనేది ఎలా క్లీన్ గా ఉంచుకోవాలి, హైజీన్ గా ఉంచుకోవాలి అనేది చూద్దాము. సో ఇది తెలియదు అని కాదు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం, అన్ని పర్ఫెక్ట్ గా చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడం. అందులో అంటే హౌస్ క్లీనింగ్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేది ఫ్లోర్ క్లీనింగ్. సో మనం ఇంటిలో అంటే డస్ట్ కానీ ఏదైనా మోస్ట్లీ మన ఇంక్లూడింగ్ చెప్పాలి అని అంటే మన డెడ్ స్కిన్ కూడా మన ఫ్లోర్ మీదే ఉంటుంది. అది డస్ట్ లో కలిసిపోతుంది. కానీ మనమైతే సెల్స్ ఏవైతే చచ్చిపోతూ ఉంటాయో అంటే నేను రిపేర్ గ్రోత్ అని చెప్తూ ఉంటాం. సో రిపేర్ జరిగేటప్పుడు కానీ లేదా డెడ్ అయిన సెల్స్ డస్ట్ లోనే కలిసిపోతూ ఉంటాయి. సో ఆ ఫ్లోర్ క్లీనింగ్ కనుక కరెక్ట్ గా చేయకపోతే అది కొంచెం హెల్త్ కి డిస్టర్బెన్స్ వచ్చేలాగా ఉంటుంది. అండ్ యుటెన్సిల్స్ ఏవైతే కిచెన్ లో యూస్ చేస్తున్నారో సో ఆ కిచెన్ లో యూస్ చేసే యుటెన్సిల్స్ ఏవైతే ఉంటాయో సామాన్లు అవి కూడా నీట్ గా క్లీన్ చేసుకుంటూ చేసుకోవడం బెటర్. ముందుగానే అన్ని క్లీన్ చేసుకున్నా మళ్ళీ యూస్ చేసేటప్పుడు ఇంకొకసారి క్లీన్ చేసుకొని దాన్ని మనం ముఖ్యంగా తినేవైతే అంటే తినే ప్లేట్స్ కానీ వాటివైతే మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ క్లీన్ చేసినా మళ్ళీ మీరు బిఫోర్ ఈటింగ్ మనం తినే ముందు ఇంకొకసారి దాన్ని క్లీన్ చేసుకొని తినటే చాలా హెల్త్ ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీ ఇంట్లో పెట్స్ ఉంటున్నాయి అంటే కుక్క పిల్లలు అవ్వచ్చు, క్యాట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద పెట్స్ ఒకవేళ మీరు పెంచుతున్నారు అని అంటే ముఖ్యంగా పెట్స్ ఉన్నప్పుడు ఆ బ్లాంకెట్స్ ఏవైతే ఉంటాయో అంటే దుప్పట్లు కావచ్చు, పిల్లో కవర్స్ కావచ్చు, టవల్స్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఇందాక అన్నట్టుగా ఫ్లోర్ కావచ్చు, లేకపోతే మ్యాట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లీన్ గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ కుక్కలు కనుక పెట్స్ కనుక ఉంటున్నాయి అని అనుకుంటే వాటి సెలైవా అనేది డైరెక్ట్ కాంటాక్ట్ మీ బాడీకి అంటకుండా చూసుకుంటాం ఇంపార్టెంట్. ఒకవేళ తగిలిన వెంటనే క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే పెట్స్ నుంచి వచ్చే సెలైవాలో చాలా అంటే కొంచెం డేంజరస్ గా ఉండే బ్యాక్టీరియా ఉంటాయి. సో అది ఎలాంటి వ్యాధులకి దారి తీస్తుందో తెలియదు. ఒకవేళ మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుండి మీకు ఎలాంటి ఎఫెక్ట్ లేకపోయినా అది పక్కన వాళ్ళకి గనక కాంటాక్ట్ అయ్యింది అని అంటే వాళ్ళకి మేబీ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెట్స్ ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఉండాలి. ఇది పర్సనల్ హైజీన్ లో కూడా వస్తుంది. సేమ్ థింగ్ మీ హోమ్ క్లెన్జినెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో పెట్స్ ఉన్నప్పుడు మీ బ్లాంకెట్స్ ని, మీ మ్యాట్స్ ని, పిల్లో కవర్స్ ని అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు క్లీన్ గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. విండోస్ వెంటిలేషన్ ఏదైతే ఉంటాయో, విండోస్ అవ్వచ్చు, డోర్స్ అవ్వచ్చు, వెంటిలేషన్ ఇచ్చే ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బూజు కానీ డస్ట్ కానీ ఏమీ లేకుండా క్లీన్ గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. సో ఎందుకు అని అంటే అక్కడి నుంచి వచ్చే ఎయిర్ ద్వారా తెలియకుండానే డస్ట్ కానీ పొల్యూషన్ అనేది లోపలికి వచ్చేసి మనం ఎప్పుడైతే బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటామో ఆ బ్రీతింగ్ వైజ్ గానే లోపలికి టాక్సిన్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వెంటిలేషన్ ద్వారా ఏవైతే వెంటిలేషన్ ఉన్నాయో అవి కూడా క్లీన్ గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. సో పర్సనల్ హైజీన్ చూసాము, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే మన ఇంటి పరిసరాలు ఎలా క్లీన్ గా ఉంచుకోవాలో చూసాము. ఇప్పుడు మనం తినే ఫుడ్ని ఎలా చూసుకోవాలి, మనం తింటున్న ఆహారాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి. సో చాలా మంది ఇప్పుడు ఉన్న అంటే అవేర్నెస్ పెరగడం వల్ల క్లీనింగ్ అంటే మనం తీసుకునే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఇలాంటివి క్లీనింగ్ అనేది చాలా పెరిగింది. కానీ ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎలా అంటే ఎంత క్లీన్ చేస్తున్నా అటు పెంచే విధానంలోనే వాటిలో కెమికల్స్ అన్ని యాడ్ చేసి అంటే కెమికల్స్ వేస్తూ పెంచుతున్నారు కాబట్టి ఎంత కాదన్నా వాటిల్లో ఉంటాయి, పెరిగే టైంలోనే వస్తాయి కాబట్టి. కానీ స్టిల్ అప్పటికి కూడా పైన కానీ ఏదైతే కెమికల్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్గా క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆకుకూరలు గనక మనం వండుతున్నాము అని అంటే వాటి క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకొని ఎక్కువసేపు క్లీన్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అట్ ద సేమ్ టైం కొన్ని కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మీరు ఎప్పుడైనా అంటే క్లీన్ చేసేటప్పుడు కన్నా లైక్ మామూలుగా క్లీన్ చేసేసి కొంతమంది ఏం చేస్తారంటే పీల్ చేసేస్తారు. లైక్ యాపిల్స్ కానీ లేకపోతే క్యారెట్ కానీ ఒకవేళ కెమికల్స్ ఉంటాయేమో డస్ట్ ఉంటాయేమో అని చెప్పని పీల్ చేసేసి
దాని తర్వాత కుకింగ్ ప్రాసెస్కి వెళ్తారు. కానీ మీకు ఆ కుకింగ్ ప్రాసెస్లో ఎప్పుడైతే పీల్ చేస్తారో అందులో ఉన్న న్యూట్రియంట్స్ ఆల్మోస్ట్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు వాటిని బాయిల్ చేయడం కన్నా స్టీమ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అంటే వన్స్ ఒకసారి బాయిల్ కానీ స్టీమ్ కానీ చేసిన తర్వాత పీల్ చేసుకున్నారు అని అంటే ఏవైతే అందులో న్యూట్రియంట్స్ ఉంటాయో మోస్ట్లీ మీరు వాటిని స్టోరేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో క్లీనింగ్ ప్రాసెస్లోనే వాటిని కుక్ చేసే కన్నా అంటే కుక్ చేసే ముందు మీరు పీల్ చేయడం కన్నా కుక్ చేసిన తర్వాత పీలింగ్ చేసుకోవడం మంచిది. సో ఎప్పుడైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మీరు అంటే క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసుకుంటారో ఆటోమేటిక్గా హెల్త్ మెయింటైన్ అవుతుంది. సో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మీట్ కానీ ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్, నాన్ వెజ్ ఏదైతే లైక్ మీట్ చికెన్ అవ్వచ్చు వాట్ ఎవర్ ద మీట్ మీరు చేస్తున్నారంటే దాన్ని ఇంకా బాగా క్లీన్ చేసుకొని తీసుకోవడం ఇంపార్టెంట్. సో మనం కుక్ చేయడానికి యూస్ చేసే వాటర్ కూడా క్లీన్గా ఉండడం ఇంపార్టెంట్. మనం క్లీన్ చేసే వాటర్ అవ్వచ్చు లేకపోతే కుక్ చేయడానికి యూస్ చేసే వాటర్ అవ్వచ్చు అవి కూడా మంచివి ప్యూర్ వాటర్ అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మిల్క్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కొంతమంది ఏంటి అని అంటే ఆరోగ్యంగా ఉంటుంది సేఫ్గా ఉంటుంది అని వీళ్ళే గేదెల దగ్గరికి వెళ్ళి అంటే మిల్క్ ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే సో వాటర్ కలుపుతారేమో హెల్దీగా తీసుకోవచ్చు అని వీళ్ళే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు తీసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది, వాళ్ళు పాలు తీసే వాళ్ళు పొదుగును ఎంతగా క్లీన్ చేసి వాళ్ళు పాలు తీస్తున్నారు, వాళ్ళు యూస్ చేస్తున్న ఆ గిన్నె కానీ ఆ బౌల్ ఏదైతే ఉందో అది ఎంత క్లీన్గా ఉంటుంది, అందులో వాటర్ మనకు తెలియకుండానే మిక్స్ చేయొచ్చు. ఆ వాటర్ ఎలాంటి వాటర్ మిక్స్ చేస్తారనేది తెలియదు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఒకవేళ పాలు ఎలాంటివి తెచ్చినా చాలా మంది టైం సేవ్ చేయడానికి పెద్ద మంట పెట్టేసేసి వెంటనే పాలు బాయిల్ అయ్యేలాగా చూస్తారు. అలా కాకుండా చిన్న మంట పెట్టి కొంచెం టైం కన్స్యూమింగ్ ఎక్కువ ఉన్నా సరే చిన్న మంట మీద పెట్టి బాయిల్ చేస్తే అందులో ఏమన్నా బ్యాక్టీరియా లాంటివి కానీ ఇలాంటి డస్ట్ పార్టికల్స్కి సంబంధించి ఏమన్నా ఉన్నా సరే అవి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మిల్క్ తీసుకుంటున్నాం కదా హెల్దీ అనుకోవడం కన్నా ఈ యొక్క టిప్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఎంతో కొంత అన్హెల్దీ దాన్ని మనం పక్కన పెట్టినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫుడ్ స్టోరేజ్. ఫుడ్ స్టోరేజ్ చేసేటప్పుడు రిఫ్రిజిరేట్ ఏదైతే చేస్తూ ఉంటారో ఆ టైంలో కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వెరీ ఇంపార్టెంట్. బికాస్ అన్హెల్దీ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడైనా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు అంటే రా ఫుడ్స్ ప్లస్ కుక్డ్ ఫుడ్స్ సెపరేట్గా ఉంచడానికి ట్రై చేయండి. మోస్ట్లీ సెపరేట్గానే ఉంటాయి. ఇంకా కలిపి పెట్టకుండా కుక్ చేసిన ఫుడ్ ఒక దగ్గర అండ్ పచ్చి కూరగాయలు ఏదైతే ఉంటాయో అవి ఒక దగ్గర పెట్టేలాగా ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ యూజ్ చేస్తున్నారు అని అంటే హీట్గా ఉన్నది వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అంటే ఒకవేళ వేడిగా ఉన్నదాన్ని చల్లారేంత వరకు ఉన్న తర్వాతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒకవేళ ఫ్రిడ్జ్లో ఉన్న చల్లదనాన్ని తీసి వెంటనే వేడి చేయకుండా ఒక 1 అవర్ అంటే మీరు తింటారు అనగా ఒక 1 అవర్ ముందే తీసుకొని బయట పెట్టుకొని దెన్ మీరు వేడి చేసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైతే రిఫ్రిజిరేట్ చేస్తూ ఉంటారో అది కొంత టెంపరేచర్ దగ్గర వాటిలో బ్యాక్టీరియా కానీ ఏదైనా ఫంగస్ కానీ అలాంటిది అంటే కంటామినేటెడ్ అవ్వకుండా పాడవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఆ సర్టన్ డిగ్రీలో అది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని వెంటనే మనం తీసుకువెళ్ళి వెంటనే దాని టెంపరేచర్ మార్చినప్పుడు అందులో ఉండే లైక్ న్యూట్రియంట్స్ పోవచ్చు లేదా బ్యాక్టీరియా కూడా ఇట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది బాడీకి ఇస్తుంది. సో స్టోరేజ్ చేస్తున్నప్పుడు ఏదైతే మీరు చేస్తూ ఉంటారో జాగ్రత్తగా చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టోరేజ్ విషయంలో మనం ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా అందులో ఉన్న న్యూట్రియంట్స్ని మనం రిటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఏదైనా ఫుడ్ మీరు పర్చేస్ చేస్తున్నారు అని అంటే మెయిన్ థింగ్ చెక్ చేసుకోవాల్సింది ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకొని తినే ఫుడ్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఏదైనా సరే ఫుడ్ మీకు ఫుడ్ విషయంలో వచ్చేసరికి ఎక్స్పైరీ డేట్ చూసుకొని తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎలా అయితే మీరు ఇంట్లో ఉండి హెల్త్ అవేర్నెస్ తీసుకుంటున్నారో ఏం తినాలి ఏం చేయాలని నేర్చుకుంటున్నారో సేమ్ అలాగే ఇంట్లో ఉండి మీరు వర్కౌట్స్ చేసుకుంటూ హెల్త్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎందుకే ఫిట్నెస్ కోచ్ వచ్చి హ్యాండ్ అండ్ రిస్ట్ ఎక్సర్సైజెస్ మీకు చూపించబోతున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మెప్మా వారికి అలాగే ప్రజ్ఞా ట్రైనింగ్ వర్చువల్ అకాడమీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మనం డైలీ లైఫ్లో లేడీస్ అంటే హౌస్ హోల్డింగ్ వర్క్స్ మనం ఫస్ట్ వర్క్ అంటే ఇంటిని చక్కబెట్టుకోవడం మనం చేసే ఫస్ట్ వర్క్. ఓకే, దాని అంతటికి స్ట్రెయిన్ అయ్యేది మెయిన్ పార్ట్ మన చేతి. ఓకే, కాళ్ళు చేతులు. కాళ్ళ కన్నా మనకి ఇంకా చేతులకి ఆ ప్రెజర్ అనేది మనకు బాగా ఎక్కువగా తెలుస్తుంది. ఓకే, వాటిని మనం ఎలా ఫ్రీ చేసుకోవాలి ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు
చేసి చూడండి ఇలా ఊపండి. ఇప్పుడు కూడా బాగా స్ట్రెయిన్ అయినప్పుడు మీరు చేయాల్సింది ఏవి బెండ్ అవ్వకుండా పామ్ అంటే కూడా హ్యాండ్ అరచేయి అనేది స్ట్రైట్గానే ఉండాలి. అది ఇలా ఫస్ట్ కింద చక్కగా ఊపండి. ఓకే, బాగా చెప్తాం కదా మనం, సేమ్ అది. ఓకే, బాగా షేక్ అయిపోవాలి. చక్కగా హ్యాండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాట్ బాగేస్తుంది కదా, ఇదంతా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఇలా కాబట్టి చక్కగా అంతా కూడా దానివల్ల యూజ్ అనేది మీకు ఇలా పెట్టేసి షేక్ ఇలా చేసుకున్నారు ఒక 5 minutes. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే ఇలా స్ట్రైట్గా చాపండి. చూడండి, ఇక్కడ మనకి స్ట్రైట్గా పెట్టడం ఇంపార్టెంట్. ఇలా పెట్టినప్పుడు మీకు అలవాటు లేనప్పుడు ఇదంతా కూడా చాలా బాగా లాగుతూ పెట్టలేకపోతున్నట్టు ఉంటుంది. మీరు చేయగలిగినంత సేపే చేయండి ఫస్ట్. ఓకే, చూడండి, పెట్టి నీట్గా స్ట్రైట్గా లేపాలి. చేసి కూడా ఇలా మనం చూస్తూ ఉంటాం కదా ట్రాఫిక్ సిగ్నల్స్లో, సేమ్ అంతే, ఆగండి అని 2 చేతులతో మీరు ఆపుతున్నారు. ఓకే, స్ట్రైట్గా పెట్టుకోవాలి. చూడండి, నథింగ్ బట్ స్ట్రైట్. ఇది ఈ హ్యాండ్ కూడా నీట్గా లైన్ గీసినప్పుడు స్ట్రైట్గా రావాలి. రైట్ లెఫ్ట్ పెట్టుకుంటే కిందకి ట్రై చేయండి. నెక్స్ట్ ఉన్నారు కదా. ఓకే, కాళ్ళు ఇలాగే ఉంటుంది. ఓకే, చేతులు పైకి. ఓకే, సాగు. ఓకే, స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు చేతులు పైకి లాగండి. ఇది లెగ్ సపోర్ట్ తీసుకోండి, ఇలా టర్న్ అవడానికి జస్ట్ సపోర్ట్ అంతే. ఓకే, అది టర్న్ అవ్వగలిగితే అది తప్పకుండా. ఓకే, స్ట్రెంగ్త్ తెచ్చుకుంటూనే బాడీ అంతా కూడా చూడండి. ఈ కాళ్ళు అనేవి ఇలాగే స్ట్రైట్గా ఉండాలి. కాళ్ళు కూడా ఈ ఒక్క కాళ్ళు ఇలా సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే మీకు నడుము మీద కొంతమంది తిరగలేరు కదా, నడుము మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది, పట్టేయకుండా ఉంటుంది. ఫస్ట్ చేసి సపోర్ట్ తీసుకుంటున్నాం. చేయాల్సిన ఏంటంటే సాగదు. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇది కాదు ఎక్కువ కదపడం.
టైం చేస్తూ ఉన్నారు అంటే టక్ 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 మని సౌండ్ వస్తూ ఫ్రీ అవుతూ ఉంటుంది బాడీ. మనం ఒళ్ళు వేసుకుంటే అట్లా ఉంటుంది, సేమ్ అట్లాగే కాకపోతే వీటన్నిటికీ కూడా మంచి నెక్స్ట్ వచ్చేసి చేయి వెనక్కి వెళ్తూ ఉంటే ఒక చేయి ముందు ఎంతవరకు వస్తే అంతవరకు ఇట్లా సాగతీయండి చేతి. ఓకే, ఇది మీరు కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీరు ఇది పుష్ సాగతీయడం అనేది మీకు తెలియాలి. ఓకే, ఇదంతా కూడా మీకు ఎఫెక్ట్ పనిచేయడం, ఎక్సైజ్ పనిచేయడం మీరు చూడండి. ఓకేనా, అన్నాను కదా ఫ్రీగా అది కొంచెం లోన్ పెట్టి కూర్చొని. ఓకే, హ్యాండ్స్ ఇలా పెట్టి 1 2 times అలా జంప్. నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 2 1 2. అయిపోయింది, చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు ఇంకా కంటిన్యూస్గా చేయాలి. 1 2 1 2 1 ఇలా వెనక్కి వెళ్ళాలి. 2 1 2 వెనక హ్యాండ్ వెనక్కి వెళ్ళాలి, పైన హ్యాండ్ పైకి వెనక్కి వెళ్ళాలి. ఓకే, 1 2 1 2. పైన ఇందాక ఫ్రీ చేసుకోవడానికి కూడా ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఈ రిస్ట్ అనేది దీనిపైన మనం చేసే వర్క్స్ వల్ల నాట్ ఓన్లీ బట్ టీచర్స్ మనం డైలీ చేసే వర్క్స్లో కూడా దీనిపైన ఎక్కువ మనం వాచ్. ఓకే, ఫస్ట్ పిడికిలు అనేది బిగించాలి. ఓకే, ఇలా బిగించండి, ఇలా ఇలా. వాటి పైన బిగించడం కూడా రాదు. ఫస్ట్ చిన్నగా పైకి స్ట్రైట్ కదలాల్సి చేతులు బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మీరు చేతులు మాత్రం స్ట్రైట్గా ఆరోగ్యకరమైన ఇంటి కోసం శుభ్రత చాలా ముఖ్యమైనది. ఈ చిన్ని అలవాట్లు మన ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. మనం పరిశుభ్రత పాటిస్తేనే మంచి ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.